నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అర్ధరాత్రి తర్వాత వాయుగుండంగా మారనుంది. వాయుగుండ ప్రభావంతో రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశ నుంచి పయనించి అర్ధరాత్రి తర్వాత వాయుగుండంగా మారబోతోంది. దీనికి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏంటో మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, వెదర్ రిపోర్ట్ గురించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దేవి, తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లకు సమీపంగా ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వాయుగుండం ఏర్పడుతుంది. అది తీరానికి సమీపించే కొద్దీ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా తీరం వైపు వస్తుంది. ఇది తీరం వైపు వచ్చిన సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ప్రధానంగా నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, అలాగే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఓవరాల్గా 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. భారీగా వర్షాలు కురుస్తున్నాయి, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి ఒక్కసారిగా నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడనంగానే ఈ స్థాయిలో ప్రభావం ఉన్నప్పుడు వాయుగుండంగా మారిన తర్వాత గాలుల తీవ్రత పెరుగుతుంది. తీరం వెంబడి తీవ్ర ఆవల కూడా గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు వర్షం ప్రభావం ఉంటుంది, మరోవైపు గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక తీరానికి సమీపించిన తర్వాత ఒక దిశను మార్చుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అది దిశను మార్చుకున్న తర్వాత ఎటువైపు వెళ్తుంది అంటే మచిలీపట్నం వైపు పయనిస్తుందనే ఒక అంచనా అయితే ప్రస్తుతానికి ఉంది. దానిని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇది తుఫానుగా మారే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండంగా మారిన తర్వాత ఒక ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ ఆధారంగా ఎటువైపు కదులుతుందనేది మనకు స్పష్టత వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దక్షిణ కోస్తా జిల్లాల మీద మాత్రం తుఫాను పడగైతే ఉంది. ఖచ్చితంగా 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.